మధ్యాహ్నం భోజనం. ఓ రోజు పరమానందయ్య గారు మధ్యాహ్నం భోజనం చేసి కాసేపు నడుము వాల్చాలనుకుంటాడు. తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి తన కాలు పట్టవలసిందిగా ఆజ్ఞ ఇచ్చి నిద్రపోవడానికి సిద్ధమవుతాడు. శిష్యులిద్దరూ భక్తిగా గురువుగారి కాలు పిసకడం మొదలు పెడతారు. ఆ మర్దన సుఖానికి గురువుగారు హాయిగా నిద్రలోకి జారుకుంటారు. కొద్దిసేపటి తర్వాత కాలు పడుతున్న శిష్యుల్లో ఒకడు తన ఒత్తుతున్న గురువుగారి కాలును మురిపెంగా చూసుకుంటూ, నేను ఒత్తుతున్న గురువుగారి కాలు చూడు, ఎంత బాగా మర్దన చేస్తానో, మిలమిల ఆడుతుంది అన్నాడు. రెండో వాడు, ఏడిసావులేరా, నా కాలు చూడు ఎలా తలతలాడుతుందో, నేనే బాగా మర్దన చేశాను అన్నాడు. మొదటి వాడికి చిరెత్తుకొచ్చింది. కాదు, నా కాలు మెరుస్తుంది, నీ కాలు వికారంగా ఉంది అన్నాడు కోపంగా. రెండో వాడికి ఇంకా మండుకొచ్చింది. నోరు ముయ్యి, నీ కాలు చెత్తది, నా కాలు బంగారం అన్నాడు. గురువుగారి కాలుని చేత్తో నిమురుతూ మొదటివాడు కోపంతో రుపుతూ, నువ్వు నా కాలుని అవమానించావు, చూసుకో నేనేం చేస్తానో అంటూ రెండోవాడు ఒత్తుతున్న గురువుగారి కాలుని ఒకటి కొట్టాడు. రెండోవాడు అంతకంటే కోపంతో, నా కాలును కొడతావా, చూసుకో నీ కాలుని నరికేస్తాను అంటూ గొడ్డలి తెచ్చాడు. మొదటివాడు, నీ కాలుని మాత్రం నేనేం వదులుతానా అంటూ కత్తి పట్టుకొచ్చాడు. ఇద్దరు కలిసి గురువుగారి కాలుని కొట్టడం అయిపోయి నరికేందుకు సిద్ధపడ్డారు. ఈ గొడవకు నిద్ర లేచిన గురువుగారు ఇద్దరి అఘాయిత్యాన్ని ఆపమంటూ గావు కేక పెట్టాడు. తరువాత ఆయన సహనంగా ఇద్దరు కలిసి తన కాలనే బాధించిన విషయాన్ని బోధపరిచి వారికి వివేకవంతుల్ని చేసి ప్రయత్నం చేశాడు. వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.